అనుకోవాలి. నేను రెడీమేడ్ థ్రెడ్స్ తీసుకున్నానండి డోరీ కోసం. ఇప్పుడు ఈ సారీలో వచ్చిన బోర్డరు అనేది ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. చూడండి, బోర్డర్ పెట్టేసి బోర్డర్ పైన లైనింగ్ లాగా నేను సారీ పీసే వేసాననమాట. అంటే బ్లౌజ్ పీసే వేసాను. వేసి ఈ విధంగా ఇలాగ మళ్ళీ ఈ విధంగా కుట్టు అనేది వేసుకోవాల్సి ఉంటుందండి. ఇది డోరీ కోసం శంఖం మాదిరి వస్తాయన్నమాట. మరీ ఫుల్ శంఖం కాదండి, మనకి చూడ్డానికి శంఖం మాదిరి ఉంటాయన్నమాట. బాగుంటాయి. చూడండి, ఇలా పెట్టాలి. ఇలా పెట్టిన తర్వాత డోరీ థ్రెడ్ అనేది ఇలా పెట్టిన తర్వాత ఈ చివరి నుంచి రఫ్ చేసుకోవాలండి. ఫస్ట్ స్టార్టింగ్ రఫ్ చేసుకొని ఈ చివరి వరకు కుట్టుకున్న తర్వాత ఇక్కడ ఈ ఖర్చు ఉంది కదండి, ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అనేది కట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఈ విధంగా వస్తాయన్నమాట. ఇలాగా ఈ ఎక్స్ట్రా ఉన్న ఖర్చు మొత్తం కట్ చేసుకోవాలి. చూడండి, మనం సీదా చేసుకొని ఇలాగా సీదా తీసినప్పుడు చూడండి ఎలా ఉన్నాయో, బాగున్నాయి కదా చక్కగా. ఇప్పుడు మనము పై వైపు నుంచి ఈ విధంగా చూసుకోవాలండి. 2 ఇంచులు వదిలేసుకొని 2 ఇంచుల తర్వాత జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పై వైపున మనకు ఖర్చులో వెళ్ళిపోతుంది. తర్వాత ఇది మరీ మెడ పైకి వస్తుందండి. అలా కాకుండా కొంచెం కిందకి జాయింట్ చేసుకోవడం వల్ల మన నెక్కి నీట్గా అందంగా కనపడుతుంది. చూడండి ఎలా వచ్చిందో. ఇప్పుడు మనము దీనికి పూసలు, గోల్డ్ కలర్ పూసలు అనేవి ఈ చుట్టూతా కుట్టుకోవాల్సి ఉంటుంది. మనకాడ ఆప్షన్ అండి, ఉంటే కుట్టుకోవచ్చు, లేదంటే ఇలా కూడా వదిలేసినా బాగుంటుందన్నమాట. నేనైతే ఈ మొత్తం గోల్డ్ బాల్స్తోని కుడుతున్నా అండి. ఈ విధంగా చూడండి, ఇలాగా మొత్తం కుట్టేస్తాను. ఇలాగా కుట్టుకోవాల్సి ఉంటుంది. మన దగ్గర ఉంటే కుట్టుకోవచ్చండి, లేదంటే ఇలా వదిలేసినా కూడా బాగుంటుంది. చూడండి, ఇలాగా ఇలా అన్నీ గట్టిగా కుట్టుకోవాలండి. మనం బ్లౌజ్ ఎన్ని రోజులున్నా కూడా ఈ బాల్స్ అనేవి ఊడకుండా స్ట్రాంగ్గా ఉంటాయి. చూడండి, ఈ విధంగా చుట్టూతా చూడండి ఎలా కుట్టుకున్నాం, నీట్గా అందంగా ఉంది కదా. వీడియో నచ్చింది కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎలా ఉందో. నాకు ఈ శంఖం మాదిరి వచ్చినాయి కదండి, బాగుంది.